ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. RRR నిర్మాణంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది మునుగోడే అని, RRR ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలను ప్రభుత్వం కనీసం సంప్రదించలేదని ఆరోపించారు. RRR అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడైనా పోవాలని చెప్పి అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి అన్ని పిలిచిందా? ఏడైనా వాళ్ళని అడిగిందా? అడగలేదు. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలి, అడగలేదు. గవర్నమెంటే వాళ్ళకు అనుగుణంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారో నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీరందరూ ఎట్లా పేపర్లు చూసిర్రో మీరు అట్లే పేపర్లు చూసినారు. పోనీ RRR పోయే నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సమావేశం పెట్టిందా? లేదు. ఆ సమాచారం కూడా లేదు. RRR తిట్లేనంత వరకు మన చౌటుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే నారాయణపురం, మరిగూడెం 3 మండలాలు మొత్తమే మన దగ్గర. మొత్తం తెలంగాణలో ఎక్కువ ముందు RRR పోయే కాన్స్టిట్యూన్సీ ఏదంటే అది మునుగోడు కాన్స్టిట్యూన్సీ. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో సగం నియోజకవర్గం RRR లోపలికి వస్తుంది. కానీ పిలిచి మాట్లాడినరా? నాతో సంప్రదించిండ్రా? కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవద్దు, ఏ విధంగా పోతే బాగుంటుంది నాతో చర్చించిండ్రా? లేదు. అది మారాలంటే ప్రభుత్వమే మారాలి.